కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో మరింత మంది ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరో 9 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే శాసనసభ సమావేశాల నాటికి కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయాలనే వ్యూహంతో కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. శాసన మండలిలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. డిసెంబర్లో శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ స్థితిలో ఇద్దరు ఎమ్మెల్యేలతోనే ఫిరాయింపులు ఆగిపోవని అంటున్నారు. రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. నిరుడు డిసెంబర్ 7వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ ఆసక్తికరమైన ప్రకటన ఒకటి చేశారు. మహాకూటమి ఓటమితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారని, వారిలో పలువురు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడుతున్నారని, వారు తనను సంప్రదిస్తున్నారని కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పారు. అయితే వారి పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ నుంచి 5గురు, దక్షిణ తెలంగాణ నుంచి 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ నుంచి 5గురు, దక్షిణ తెలంగాణ నుంచి 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్లో చేరిన వెంటనే ఓ మహిళా శాసనసభ్యురాలికి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా కేసీఆర్ సిద్ధపడినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ ఉత్తర తెలంగాణలో 10 సీట్లను, దక్షిణ తెలంగాణలో 9 సీట్లను గెలుచుకుంది. ఆత్రం సక్కు, రేగా కాంతారావు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ బలం శాసనసభలో 17కు తగ్గిపోయింది. మరో 7గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వస్తే కాంగ్రెస్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తర్వాత 4 కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు, టి సంతోష్ కుమార్, కె దామోదర్ రెడ్డి, ఆకుల లలిత టీఆర్ఎస్లో చేరారు. వారు డిసెంబర్ 22వ తేదీన మండలి చైర్మన్ స్వామిగౌడ్ను కలిసి తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలని కోరారు. ఆ మర్నాడే విలీన ప్రక్రియను ఆయన పూర్తి చేశారు. ఇటువంటి ప్రక్రియ శాసనసభలోనూ టీఆర్ఎస్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.